This is Sagrikala. 2025 is a very best and memorable year for me. ఎవరికి డబ్బులు వద్దు చెప్పండి, అలా ఉంటుంది మనతో. హలో క్యూటీస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ Sagri's Diary. Yes guys, finally I am doing a YouTube video. Almost August or July నుంచి అనుకుంటున్నాను గైస్, ఐ వాంట్ టు డూ ఏ యూట్యూబ్ వీడియో అని చెప్పి. లిటరల్లీ ఆల్మోస్ట్ ఒక 3 or 4 వీడియోస్ అనుకుంటా నేను వీడియోస్ రికార్డ్ చేసి స్టిల్ నాకు కాన్ఫిడెన్స్ లేక ఆ వీడియోస్ అలానే గ్యాలరీలో ఉంచేసాను గైస్, అప్లోడ్ చేయకుండా. బట్ టుడే ఐ డోంట్ వాంట్ టు మిస్ దిస్ ఛాన్స్, సో I want to record a video and upload it in YouTube. Okay, I'm doing some reels kind of things in the Instagram, that's okay, but I want to do this some YouTube videos, so I am starting up. In this video I want to show you about ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఎక్కడ చూసినా మనకి ఇయర్ ఎండ్లో వైరల్ అవుతున్న థింగ్ ఏంటంటే విజన్ బోర్డ్. ఎస్ గైస్, విజన్ బోర్డ్, మేనిఫెస్టేషన్స్. ఎస్, నేను ఈ మేనిఫెస్టేషన్స్ గురించి ఎలా అనుకునేదాన్ని అంటే ఐ డోంట్ బిలీవ్. లిటరల్ చెప్పాలంటే ఇది ఒక బుల్షిట్ థింగ్ లాగా నేను అనుకునేదాన్ని. బట్ ఇన్ మై 2020 నేను ఎప్పుడు విజన్ బోర్డ్స్ కూడా చేసుకోలేదు గైస్. జస్ట్ నేను అనుకున్నవి ఏదైనా నాకు ఒక బుక్ ఉంటే ఆ బుక్లో జస్ట్ రాసుకునేదాన్ని అంతే. ఆ బుక్లో రాసుకుని దాని గురించి అట్లా వర్క్ చేసేదాన్ని. బట్ దే రియల్లీ హ్యాపెన్స్ అండ్ వర్క్స్ ఫర్ మీ గైస్. అండ్ బట్ దిస్ ఇయర్ ఐ వాంట్ టు డూ ఏ విజన్ బోర్డ్. ఐ వాంట్ టు సీ జస్ట్ బుక్లో రాసుకుంటేనే వర్క్ అయింది కదా. I want to make it creative and wanted to do a vision board for me. Let's see now what I manifested in the year end of 2024 and whether they happened in 2025 or not first. Yes guys, some things really happened for me and some things not happened. Manifestations అంటే అన్నీ అయిపోవాలనే ఉండవండి, అన్నీ అవ్వవు, ఏవో కొన్ని అవుతాయి అంతే. కాబట్టి మనం మేనిఫెస్టేషన్స్ రాసేసుకొని అయిపోతాయి అంటున్నారు కదా, రాసేసుకొని కూర్చుంటే అయిపోవండి. మనం వాటి గురించి కూడా వర్క్ చేయాలి. వర్క్ చేస్తే దిస్ అని అనుకున్నప్పుడు మనం వర్క్ చేయాలండి. ఐ రియల్లీ వర్క్ ఫర్ సమ్ థింగ్స్ అండ్ దోస్ థింగ్స్ ఆర్ హ్యాపెన్ టు మీ. 2025 is a very best and memorable year for me guys, because I got married and I got my partner, and my partner is very supportive, positive and calm, and he's a biggest blessing for me in my life. Remember this year in my lifetime. And I want to travel some South India places in 2025 and I do. నాకు ఎంత బాగా అనిపించిందంటే, నాకు తెలియకుండానే అన్ప్లాన్గా నేను కొన్ని ప్లేసెస్ విజిట్ చేశాను గైస్. దట్ ఈస్ వెరీ వెరీ హ్యాపీ థింగ్ హ్యాపెన్ టు మీ ఇన్ 2025. అండ్ నెక్స్ట్ థింగ్, ఐ వాంట్ టు డూ యోగా and I want to join in yoga classes guys. And I joined in yoga classes 1 month back. నేను ఆల్మోస్ట్ ఎప్పుడో ఇయర్ స్టార్టింగ్లో పెళ్ళి ఇవన్నీ థింగ్స్ ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ నేను జూన్ జూలైలో జాయిన్ అవుదాం అనుకున్నాను కానీ బట్ అవ్వలేదు గైస్. బట్ ఐ డూ 1 month బ్యాక్ నేను జాయిన్ అయ్యాను. ఐఎమ్ ఎంజాయింగ్ ద క్లాసెస్. ఏదో పెద్ద వెయిట్ లాస్ అయిపోవాలి, మనం చాలా సన్నగా అయిపోవాలి అంత అలా ఏమనుకొని నేను జాయిన్ అవ్వలేదు. జస్ట్ I want my body to be flexible and I want to change my body tone. That's why I want to join in yoga classes, and I do, which is a very happiest and stress-free thing for me in 2025. And next thing is I
want to switch to another job because current job I am doing is good. Okay, fine. యాక్చువల్లీ నేను ఈ కంపెనీలో జాబ్ చేయాలి అని చెప్పి నేను ఎంబీఏ చేస్తున్నప్పుడు నేను మేనిఫెస్ట్ చేశాను గైస్. నేను ఏ కంపెనీలో అయితే వర్క్ చేయాలని మేనిఫెస్ట్ చేశాను అదే కంపెనీలో నేను వర్క్ చేస్తున్నాను కానీ బట్ నాట్ ద వర్క్. ద వర్క్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు మై core. I want to do work in my core, so that's why I want to switch a job. And that thing, yes, అవ్వలేదు గైస్, అన్నీ అవ్వాలని లేవు. ఐఎమ్ స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్ అండ్ ఐ విల్ కీప్ వర్కింగ్ ఆన్ ఇట్ ఇన్ 2026 ఆల్సో. లెట్స్ మంచి జరగాలని కోరుకుందాం గైస్, అంతే, అంతకు మించి ఏం చేయలేం. ఐ మేనిఫెస్ట్ టు ఈట్ హెల్దీ అండ్ ఐ ఆల్సో వాంట్ టు ఏమంటారు గైస్ అని manifested in 2025 is I want to keep consistency in doing videos and నేను ఎలా రాసుకున్నా అంటే అట్లీస్ట్ ఐ వాంట్ టు డూ 2 videos పర్ వీక్. నేను అంత కన్సిస్టెన్స్గా కూడా ఏం అసలు వీడియోసే చేయలే. ఆల్మోస్ట్ నేనైతే లాస్ట్ నవంబర్లో అయితే అసలు ఒక్క వీడియో కూడా నేను చేయలే. సో in 2026 I want to keep consistency in doing videos. నేను లిటరలీ నాకు అది కాన్ఫిడెన్స్ లేకపోతే ఏమిటో నాకు ఇప్పటికీ అర్థం కాదు కానీ నేను చాలా వీడియోస్ రికార్డ్ చేసి స్టిల్ అలానే నేను ఇంకా అవి నా గ్యాలరీలో ఉంచేసుకున్నాను వీడియోస్. నేను అవి ఎడిట్ చేయలేదు, ఏం చేయలేదు, అసలు ఏం పోస్ట్ చేద్దామని చెప్పి అవి తీసుకున్న వీడియోస్ అలా ఉంచేసాను. బట్ ఐ డోంట్ వాంట్ టు డూ దట్ థింగ్ ఇన్ 2026. Now I am doing 2026 vision board. In 2026 ఈ ఇయర్లో నేను ఎక్కువగా ప్రయారిటైజ్ చేసిన థింగ్ ఏంటంటే మై మెంటల్ హెల్త్ గైస్. నేను 2025లో కొన్ని విషయాలకి ఎలా అయిపోయానంటే వాళ్ళు ఏదో అన్నారు, వీళ్ళు ఏదో అన్నారు అని ఎక్కువ ఆలోచించేసి నాకు నేను మెంటల్ హెల్త్ అంతా పాడు చేసుకొని సరిగ్గా తినక ఒక్కొక్క రోజు అయితే చాలా పాడు చేసుకున్నాను గైస్. నేను అది మళ్ళీ రిపీట్ చేయాలి అని అనుకోవట్లే 2026లో. సో ఐఎమ్ ప్రయారిటైజింగ్ మై మెంటల్ హెల్త్ ఇన్ 2026 అండ్ ఐ వాంట్ టు బీ స్ట్రెస్ ఫ్రీ. అండ్ ఏంటంటే నేను యోగాలో జాయిన్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఐ వాంట్ టు బీ స్ట్రెస్ ఫ్రీ అట్లీస్ట్ బై డూయింగ్ సంథింగ్. సో దట్స్ వై ఐ జాయిన్డ్ ఇన్ యోగా. సో సో అలానే నేను 2026లో కూడా కొంచెం స్ట్రెస్ ఫ్రీగా ఉండడానికి కొన్ని ఏవైనా గుడ్ థింగ్స్ నేను చేయాలని అనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఎస్ మనీ గైస్. ఎవరికి డబ్బులు వద్దు చెప్పండి, నాకు ఐ వాంట్ టు ఎర్న్ మోర్. ఇట్ మీన్స్ ఐ వాంట్ టు స్విచ్ ఎ జాబ్. I want to maintain consistency in creating videos. All these things I need to focus. I need to earn more. And next, stay focused. సమ్టైమ్స్ ఎలా అయిపోయిందంటే 2025లో నాకు నేను చెప్పా కదా వాళ్ళు ఏదో అన్నారు వీళ్ళు ఏదో అన్నారు అని ఆలోచిస్తున్నానని చెప్పి. అలా ఆలోచించి లిటరల్లీ నేను నా జాబ్ని కూడా రిస్క్ తీసుకొచ్చే పరిస్థితికి వెళ్ళిపోయా ఒక్కొక్కసారి. నేను సరిగ్గా వర్క్ చేయడం మానేసా, ఏవేవో అసలు అనవసరమే లేని థింగ్స్ ఆలోచిస్తూ కూర్చున్నా. ఏంటంటే ఏదైనా పని చేస్తున్నా ఫోకస్గా చేయలేదు, ఏదో ఒక తప్పు చేశాను. అలా నేను అలాంటి థింగ్స్ మళ్ళీ 2026లో నేనైతే రిపీట్ చేయాలి అని అనుకోవట్లే. నేను నిజంగా జాబ్ స్విచ్ అవ్వకపోవడానికి, నాకు ఏ ఆపర్చునిటీ కూడా రాకపోవడానికి అదే కారణమని నేను ఇప్పటికీ స్టిల్ ఫీల్ అవుతున్నాను. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఐ వాంట్ టు లెట్ మీ కట్
దీస్ థింగ్స్ మీతో మాట్లాడుతూ నేను కట్ చేసుకుంటూ ఉంటాను. అప్పుడు మీకు వీడియో అయ్యేసరికి నేను కొంచెం విజన్ బోర్డ్ అనేది ఎలా స్టిక్ చేశానో చూపించడానికి ఉంటుంది కదా. అండ్ ఇన్ 2026 I want to spend some more time with my partner. నాకు ఎలా ఉండే అంటే పెళ్ళైన తర్వాత మా ఇద్దరికి ఎలా ఉండే అంటే ఏదో ఒక పెళ్ళైన ఫస్ట్ ఇయర్ గైస్, మీరు నమ్మండి నమ్మకపోండి, ప్రతి పండగకి మేము ఇంటికి వెళ్ళాం గైస్. బెంగళూరు నుంచి ఎవ్రీ మంత్ కాకపోయినా అట్లీస్ట్ 45 డేస్కి ఒక్కసారైనా మేము ఇంటికి వెళ్ళాం. అండ్ మేము ఇంకా చాలా ప్లేసెస్కి వెళ్ళాలని నేను అనుకున్నాం, బట్ మేము ఆ ప్లేసెస్కి వెళ్ళలేకపోయాం. బట్ ఇన్ 2000 నాకు ఎలా ఉండే అంటే ఒక స్టేకేషన్ తీసుకొని మేమిద్దరమే ఒక డే అంతా అక్కడ టైం స్పెండ్ చేయాలి అని ఇలాంటి కొన్ని థింగ్స్ ఉండే అనమాట. ఐ వాంట్ దట్ థింగ్స్ టు బి హ్యాపెండ్ ఇన్ 2026. పిచ్చిలా మాట్లాడుతున్నానని ఏం అనుకోకండి, నాకు అప్పుడప్పుడు నత్తి వస్తూ ఉంటుంది అంతే. అలాగా వీ వాంట్ టు ట్రావెల్ మోర్ గైస్. ఐ వాంట్ టు ట్రావెల్ మోర్ విత్ మై పార్ట్నర్. యాక్చువల్లీ మా హస్బెండ్కి కూడా ట్రావెలింగ్ అంటే చాలా చాలా ఇష్టం. సో వీ వాంట్ టు ట్రావెల్ మోర్ ఇన్ 2026 ఆల్సో. సో మేము వెళ్ళాలని కోరుకోండి గైస్ మీరు కూడా. ఎందుకంటే మనం వెళ్ళాలి అని అనుకుంటే మనకి మంచి బ్లెస్సింగ్స్ ఉండాలి, లక్ ఉండాలి, అన్నీ ఉండాలి. మనం ఇలా అనుకుంటే అలా వెళ్ళిపోం, మనం దాని గురించి వర్క్ కూడా చేస్తూ ఉండాలి. సో వీ వాంట్ టు ట్రావెల్ మోర్. ఓకే, వీ ట్రావెల్ ఇన్ 25 ఆల్సో, బట్ దేర్ ఆర్ సమ్. మేము జమ్మూ కాశ్మీర్ వెళ్ళాలనుకున్నాం గైస్. 2025లో జమ్మూ కాశ్మీర్ వెళ్ళాలనుకున్నాం. అది ఏమైందంటే ఆల్మోస్ట్ ఇంకొక 15 డేస్లో మా ట్రిప్. ఎవ్రీథింగ్ సెట్, ఎవ్రీథింగ్ ప్లాన్డ్, ఎవ్రీథింగ్ బుక్. ఏమైంది తెలుసా, అప్పుడే పాల్గమ్ అటాక్ అయింది గైస్. అంతే, కొన్ని అవ్వవు గైస్. అండ్ దిస్ ఈజ్ ఎ వెరీ డిఫరెంట్ థింగ్ ఐఎమ్ మేనిఫెస్టింగ్ ఇన్ 2026. అదేంటంటే నో ఆన్లైన్ షాపింగ్. మరీ మొత్తం నేను నో అని చెప్పలేను, కానీ నేను రీసెంట్ టైమ్స్లో ఒక 2 months బ్యాక్ ఐ వెంట్ ఫర్ ఆఫ్లైన్ షాపింగ్. సమ్ మాల్స్, సమ్ ర్యాండమ్ లైక్ దిస్ CMR లైక్ కైండ్ ఆఫ్ షాప్స్ ఐ వెంట్ ఫర్ షాపింగ్. నాకు లిటరల్లీ ఆ ఫీలింగ్ ఎంత బాగా నచ్చింది గాయస్. అసలు ఆఫ్లైన్ షాపింగ్ చాలా చాలా బాగా నచ్చింది. లిటరల్ నాకు చాలా మంచి మోడల్స్ డ్రెస్సెస్ కూడా దొరికాయి. సో ఐ వాంట్ దట్ ఫీలింగ్. నాకు ఎందుకో ఒక్కసారిగా నాస్టాల్జియా ఫీలింగ్స్ వచ్చాయి. అంటే చిన్నప్పుడు మన మమ్మీ డాడీతో ఒక బండి మీద అలా షాపింగ్కి వెళ్ళేవాళ్ళం కదా, నాకు ఆ ఫీలింగ్స్ అన్నీ గుర్తొచ్చి నాకు చాలా బాగా అనిపించింది ఆఫ్లైన్ షాపింగ్. అండ్ ఆన్లైన్లో కూడా నాకు ఒక్కొక్కసారి నచ్చట్లే అనమాట. ఎందుకు నేను షాపింగ్ చేస్తున్నా కూడా ఆ సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ అంటే రావట్లే. సో ఐ వాంట్ టు మరీ క్విట్ అని నేను చెప్పలేను, కానీ అట్లీస్ట్ ఐ వాంట్ టు రెడ్యూస్, కొంచెం తగ్గించాలి ఆన్లైన్ షాపింగ్ అని చెప్పి నేను అనుకుంటున్నా. మొన్న ఏమైందో తెలుసా గైస్, సేమ్ ఇలానే మొన్న నేను అనుకుని ఏమేమి చేద్దాం 2026లో అని చెప్పి అన్నీ Pinterestలో అట్లా ఈ ఫొటోస్ అన్నీ కలెక్ట్ చేసుకుంటూ అలా వెతుకుతున్నా. జస్ట్ అప్పుడే నేను ఇది అనుకున్నా, ఆన్లైన్ షాపింగ్ చేయకూడదు మనం ఇంక ఇయర్ అని చెప్పి అనుకున్నాను. అప్పుడే ఏమైంది తెలుసా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తుంటే ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్లో కూడా మనకి ఆజియో, సమ్ బ్రాండ్స్ అన్నీ, మింత్రా, ఇవన్నీ యాడ్స్ వస్తున్నాయి కదా గైస్. అలానే నాకు ఆజియోలో ఒక డెనిమ్ డ్రెస్ కనిపించింది. జస్ట్ అప్పుడే నేను అనుకున్నాను మనం ఆన్లైన్లో కొనకూడదు అని చెప్పి. అలా తర్వాత నేను ఒక 1 hour నేను మింత్రా మొత్తం స్క్రోల్ చేశాను గైస్. అది అలా ఉంటుంది మనతో. సో చెప్తున్నాను కదా, మరీ క్విట్ అని అయితే నేను చెప్పలేదు, కానీ బట్ ఐ వాంట్ టు reduce online shopping and I want to experience this offline shopping things. And next thing, I want to hit 10k, at least 10k in 2026 in Instagram.
ఐ వాంట్ టు హిట్ 10K ఫర్ సాగరీస్ డైరీ. మీరు ఇంకా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతుంటే వెళ్ళి ఫాలో అవ్వండి. మై ఐడి ఈజ్ సాగరీస్ డైరీ. దట్ ఈస్ ద థింగ్ ఐ వాంట్ టు డూ. అండ్ నెక్స్ట్ ఈస్ and the most and the first thing I choose and I am manifesting and I want it in 2026 is I want to buy a scooty. I want to buy a scooty. అంటే నాకు ఎప్పటి నుంచో ఇలా ఉన్నాయన్నమాట, ఆఫీస్కి నేను ఒక్కదాన్నే స్కూటీ వేసుకుని వెళ్ళాలి అని చెప్పి. బట్ అంటే నాకు భయం. నేను స్కూటీ డ్రైవ్ చేసేటప్పుడు కూడా ఎలా డ్రైవ్ చేస్తానంటే, నా పక్కన ఎవరైనా వెళ్తున్నా నేను వాళ్ళకి ప్లేస్ ఇచ్చేస్తాను గైస్. నేను ఉండను, నేను వాళ్ళకి ప్లేస్ ఇచ్చేసి నేను పక్కకు ఉండిపోతా. అలా వాళ్ళు వెళ్ళే వరకు అలా ఉంటుంది మనతో. అందుకే కొంచెం ఆ భయంతో ఈ బెంగళూరు ట్రాఫిక్ని తట్టుకోలేక నేను ఇప్పటి వరకు అంత రిస్క్ చేయాలని అనుకోలే. మొన్న ఎందుకో సడన్గా అనిపించింది, ఎస్ ఐ వాంట్ టు డూ ఇట్. ఎన్ని రోజులని ఇలా ఉంటాం అని అనిపించింది. సో ఐ వాంట్ టు బై ఎ స్కూటీ ఇన్ 2026 విత్ మై ఓన్ మనీ. ఐ వాంట్ టు బై ఇట్. బట్ స్టిల్ చూద్దాం. బ్లెస్ చేయండి గైస్ నన్ను, నేను స్కూటీ తీసుకోవాలి, మంచిగా డ్రైవ్ చేయాలి, భయం లేకుండా అని చెప్పి. ఓకే, let me stick it on vision board. This is my cute vision board for my 2026. నేను ఈ గ్యాప్స్ అన్నీ చిన్న చిన్న కార్టూన్స్తో కానీ లేకపోతే చిన్న చిన్న హార్ట్ సింబల్స్తో కానీ ఫిల్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ విల్ డూ ఇట్ లేటర్. యాజ్ ఐ మెన్షన్, ఐ వాంట్ టు ట్రావెల్ more with my partner in 2026 and family also. And as I manifested, I want to buy a scooty. I want to spend more time with my partner. I want to stay focused on what work I'm doing. నేను ఏ పని చేస్తున్నాను అంటే అది ఏ పని అయినా అవ్వచ్చు. వీడియోస్ తీయడం, కంటెంట్ చేయడంలో కానీ, లేకపోతే నా ఆఫీస్ వర్క్లో కానీ ఐ వాంట్ టు స్టే ఫోకస్డ్ అనమాట. సో అది గుడ్ థింగ్స్ ఆర్ కమింగ్ అని అంటే నేను ఎప్పుడూ అది నమ్ముతా. ఇప్పుడు ఏదన్నా మనకి ఒక థింగ్ మనం అనుకున్న సరిగ్గా జరగకపోయినా కానీ ఓకే, ఇంకా గాడ్ ఇంకా మనకి మంచి ప్లాన్ ఏమన్నా ఉందేమో మనకి ఇవ్వడానికి అని చెప్పి అనుకుంటా. అది నేను ఎవ్రీ ఇయర్ నమ్ముతాను. సో అందుకే ఇది నేను పెట్టుకున్నాను. అండ్ నేను చెప్పిన విధంగా ఐ వాంట్ టు హిట్ 10K in Instagram this year and I am prioritizing my mental health. వాళ్ళు అదన్నారు వాళ్ళు ఇదన్నారు అని చెప్పి నేను ఎక్కువగా ఆలోచించాలి అని అనుకోవట్లేదు. కొంచెం స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి అని అనుకుంటున్నాను. అండ్ యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, ఏ స్ట్రేంజ్ manifestation I want to do in 2026 is no online shopping. నో అని నేను చెప్తున్నాను కదా, మరీ అంత క్విట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్ని థింగ్స్ మనకి ఆన్లైనే మంచి దొరుకుతాయి. సో ఐ వాంట్ టు జస్ట్ డిక్రీజ్ దట్ హ్యాబిట్ ఆఫ్ డూయింగ్ ఆన్లైన్ షాపింగ్ అండ్ ఐ వాంట్ టు ఎర్న్ మనీ. ఐ వాంట్ టు సమ్ మనీ. అంతే గైస్. దిస్ ఈజ్ మై 2026
విజన్ బోర్డ్. నేను ఎప్పుడూ చెప్పాను కదా, మేనిఫెస్టేషన్స్ అనుకున్నప్పుడు జస్ట్ చిన్నగా ఇలా బుక్లో రాసుకుంటా అంతే ఎవ్రీ ఇయర్. ఇలా ఇప్పుడు బోర్డ్ చేసుకోలేదు. దిస్ ఈజ్ మై విజన్ బోర్డ్ ఫర్ 2026 గైస్. చూద్దాం 2026 ఇయర్ ఎండ్కి ఎన్ని అవుతాయో లేదో. మళ్ళీ మనం 2026 డిసెంబర్లో మనం మళ్ళీ మాట్లాడుకుందాం దేని గురించి. అండ్ దట్స్ ఇట్ గైస్. అందరూ మంచిగా న్యూ ఇయర్ చేసుకోండి. ఫ్యామిలీస్తో అయితే ఫ్యామిలీస్తో, ఫ్రెండ్స్తో అయితే ఫ్రెండ్స్తో, లేకపోతే మీకు మీ ఓన్ కంపెనీ ఇష్టమైతే మీ ఒక్కరే ఎక్కడికైనా మంచిగా ఒక ప్లేస్కి వెళ్ళో, ఎలా మీకు ఎలా అయితే అలా మంచిగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోండి. హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీ వన్ who are watching this video. And this is my first YouTube video. I manifested to do YouTube video in 2025. I did. So the great thing is this is my first and last video of 2025. తెలుసో తెలియక ఏమైనా తప్పులు చేస్తుంటే మాత్రం, ఏమైనా ఒకవేళ నేను తప్పు మాట్లాడుంటే మాత్రం క్షమించండి. అంతకుమించి నేనేం చెప్పలేను. సో be healthy, stay strong and stay positive. Okay? And నాకేం చెప్పాలో కూడా ఇప్పుడు తెలియదు గైస్. ఎండింగ్లో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, కమెంట్ అండ్ షేర్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ వీడియో. బాయ్.